మీరు ఈ విషయం ఎప్పుడైనా విన్నారా? చక్రవర్తి అశోకుడు తన కాలంలో 9 రహస్య పుస్తకాలు రాయించాడు అని. ఇవి సామాన్య పుస్తకాలు కాదు, ప్రపంచాన్ని నాశనం చేయగల శక్తిని దాచిన పుస్తకాలు. ఇది కథ కాదు మిత్రులారా, ఇది చక్రవర్తి అశోకుడి రహస్య గాథ. ఈ 9 గ్రంథాలను అశోకుడే స్వయంగా రచించాడు. ప్రపంచాన్ని సైతం నాశనం చేయగలిగే ఈ పుస్తకాలు ఇప్పుడు ఎక్కడున్నాయి, ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఇవి నిజమా? ఇదే రహస్యం తెలుసుకుందాం. అశోకుడు కళింగ యుద్ధం తర్వాత మానసికంగా గట్టిగా దెబ్బతిన్నాడు. అప్పటి వరకు అనేక యుద్ధాలు చేసి గెలిచిన అశోకుడు ఒక కళింగ యుద్ధంలో లక్షలాది మంది చనిపోవడం చూసి కుదేలయ్యాడు. అప్పటి నుంచి హింసకి దూరంగా బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేసే పనిలో పడ్డాడు. అయితే అదే సమయంలో అతని మనసులో ఓ భయం మిగిలిపోయింది. ఈ ప్రపంచంలో అసలు శాస్త్రం అనే ఆయుధం మన చేతుల్లో ఉంటే అది తప్పుగా వాడబడితే ఏమవుతుందన్నది. అందుకే అశోకుడు 9 రహస్యమైన గ్రంథాలు తయారు చేశాడు. వాటిని 9 మంది రహస్య వ్యక్తులకు ఇచ్చాడు. ప్రజల భద్రత కోసం అశోకుడు ఈ శక్తివంతమైన పుస్తకాలను దాచాలనుకున్నాడు. వీటిని ఎవరైనా దుర్వినియోగం చేస్తే ప్రపంచం అంతమవుతుందట. అందుకే ప్రతి గ్రంథాన్ని ఒక తెలివైన వ్యక్తికి అప్పగించాడు. వాళ్ళు కాలానుగుణంగా మారుతూ ఉంటారు. వీరినే 9 అన్నోన్ మెన్ అంటారు. అంతేకాదు ప్రపంచపు మొట్టమొదటి రహస్య సొసైటీ కూడా ఇదే. ప్రతి పుస్తకం ఒక శక్తివంతమైన శాస్త్రాన్ని సూచిస్తుంది. మొదటి పుస్తకం శరీర విజ్ఞానం, మన శరీరాన్ని ఏ విధంగా నియంత్రించవచ్చో అందులో ఉంటుంది. దానితో చావును కూడా ఆపొచ్చనే నమ్మకం ఉంది. రెండవ పుస్తకం శబ్ద ఆయుధాలు, శబ్దాన్ని ఆయుధంగా వాడటం ఎలా అన్నది అందులో ఉంటుంది. ఒక శబ్దంతో శత్రువుని చంపగల శక్తి ఉంటుందట. మూడవ పుస్తకం జీవశాస్త్రం, కొత్త జీవుల్ని తయారు చేయడం, జీవాన్ని మార్చడం ఎలా అన్నది ఇందులో రాసి ఉంది. నాలుగవ పుస్తకం గురుత్వాకర్షణ నియంత్రణ, ఆకర్షణ శక్తిని మన నియంత్రణలోకి తెచ్చే శాస్త్రం. ఇది రాకెట్ టెక్నాలజీకి మూలం అని ఊహలున్నాయి. ఐదవ పుస్తకం కమ్యూనికేషన్, భాషల మధ్య అనువాదం, దూర ప్రాంతాల్లో కమ్యూనికేషన్ ఎలా చేయాలో చెప్పే విజ్ఞానం. ఆరో పుస్తకం చరిత్ర కాలచక్రం, గత చరిత్రను సరైన దృష్టితో విశ్లేషించే పద్ధతులు ఇందులో ఉంటాయంటారు. ఏడవ పుస్తకం కాంతి నియంత్రణ, కాంతితో పనులు చేయడం అంటే లైట్ తో పనులు చేయడం, దృష్టిని మాయ చేయడం వంటి విషయాలపై ఇది రాశారట. ఎనిమిదవ పుస్తకం జాతిపరమైన విధానం, సమాజాలను ఎలా నియంత్రించాలి, ప్రజల మానసికత ఎలా రూపుదిద్దాలి అనే విషయాలపై సమాచారం ఉంటుందట. ఇక చివరిగా 9వ పుస్తకం భవిష్యత్తు శాస్త్రం, భవిష్యత్తును ఊహించగలిగే శాస్త్రం. ఇది అత్యంత ప్రమాదకరమైన పుస్తకం అన్నట్టు చెప్తారు. అయితే వీటికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. చాలా మంది చరిత్రకారులు, రచయితలు ఈ 9 రహస్య పుస్తకాల గురించి రాశారు. బ్రిటిష్ గూఢచారులు కూడా 9 అన్నోన్ సొసైటీ గురించి కొన్నిసార్లు లెక్కలు వేశారు. లూయిస్ పావెల్ అండ్ చాకిస్ బార్జియర్ 1960లో ద మార్నింగ్ ఆఫ్ ద మెజిషియన్స్ అనే పుస్తకంలో ఈ విషయం లేవనెత్తారు. కొన్ని యాంత్రిక శిల్పాలు, ఆలయ రహస్య గదులు, మౌర్యుల కాలంలో ఉన్న అద్భుత నిర్మాణ శైలి దీనికి ఆధారాలు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, DRDO సంస్థల్లో కూడా కొందరు ఇదే టాపిక్ మీద క్లూస్ వెతికారు అన్నట్టు కథనాలు ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో ఈ గ్రంథాల కోసం గుట్టుగా అన్వేషణ చేసినట్టు రహస్య డాక్యుమెంట్లు ఉన్నాయి. 9 అన్నోన్ మెన్ మీద ఆధారపడి హాలీవుడ్లో కొన్ని కథలు కూడా రాశారు. మెన్ ఇన్ బ్లాక్, ద లీగ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ జెంటిల్మెన్ వంటి చిత్రాలకు ఇదే బేస్. కొందరు యూట్యూబ్ మిస్టరీ హంటర్లు ఇప్పటికీ ఈ గ్రంథాల ఆచూకు వెతుకుతూనే ఉన్నారు. బెల్ బాటమ్ లాంటి సినిమాల్లో భారత గూఢచారులు వీటి జాడ వెతికినట్టు చూపించారు. ఈ 9 పుస్తకాలు బయటపడితే ప్రపంచం ఏ విధంగా ఉపయోగిస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఇవి శతాబ్దాలుగా రహస్యంగానే ఉన్నాయి. ఇంకా ఓ మాట ఉంది, ఈ గ్రంథాల్లో ఒకటి ఇప్పటికే మన చేతుల్లోకి వచ్చిందంట.